అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి ఆగస్టు 28 అంటే ఈ యొక్క పౌర్ణమి లోపు ఈ యొక్క సింహరాశి వారికి ఓ ప్రమాదం జరగబోతుంది. వెంటనే జాగ్రత్త పడకపోతే ఇక మీరు రోడ్డున పడడం ఖాయం. అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఆర్థిక మాధ్యంలోకి వెళ్ళిపోతారు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, వీరు ఈ యొక్క ప్రమాదం నుంచి ఎటువంటి విధంగా బయటపడాలి, ఎటువంటి ప్రమాదం వీరిని ముంచుకొస్తుంది, ఇక వీరు చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతటి ధైర్య సాహసాలను ప్రదర్శించడంలో ముందు వరుసలో ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా ఉంటారు. సింహరాశి వారు ఇక ఎంతటి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు అంటే ఇక చావు ముందు ఉన్నా సరే ఇక వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంతటి కష్టాన్నైనా సరే భరించేటువంటి ఈ యొక్క కష్టం కలిగిన వారు ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారిగా చెప్పవచ్చు. అయితే వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతల కోసం ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తారు. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నా సరే గత కొన్ని రోజులుగా వీరికి పలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అంతేకాదు మీ మాటలు ఇతరులకు ఇబ్బందులు కలిగించినా సరే అవి మంచి కోసమే అనేది మాత్రం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మీ కోపమే మీకు శత్రువులుగా మారి మీరు చేసినటువంటి పనులకి ఇక శత్రువులుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీ మిత్రులే మీకు వెన్నుపోటు పొడిచి మీ యొక్క వ్యాపారంలో కానీ వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో చనికా విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈ యొక్క శ్రావణ మాసంలో మంచి ఆర్థిక పురోగతిని సంపాదించుకుంటారు. ఈ యొక్క 16వ తేదీ నుంచి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి మీ ఇంట్లో సిరి సంపదలు వెలగడానికి ఇక సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మీకు ఇష్టం లేకపోయినప్పటికీ అది కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక క్రమశిక్షణ ఇక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా సరే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ఇక చేదోడు వాదుడుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో వాగ్వాదం, ఇక సహోద్యోగులతో మీరు చేసేటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు కలగవచ్చు. అలాగే ఆర్థిక విషయంలో మీరు చేసేటువంటి కొన్ని నిర్లక్ష్యపు పనుల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడబోతున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు, ఏదైనా విషయాల్లో పెట్టుబడి పెట్టాలని భావించేవారు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యుల లేదా మీ యొక్క తల్లిదండ్రులు, భాగస్వాముల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మాత్రం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క భాగస్వామ్యమునందు ఇక శని ఉండడం కారణంగా ఈ జీవన గమనంలో ఆకస్మిక సంఘర్షణలు, ఆకస్మిక ధనలాభం, అలాగే ఆకస్మిక ఇక వాహన గండం అనేది పొంచి ఉన్నాయి. అదృష్టం ప్రభావం చూపిస్తుంది. ఈ రాశి వారు నిరాశను అధిగమించిన ఇక సకల కార్యములలో ఇక వీరికి జయం కలుగుతుంది. పితృవర్గముల నుండి అంటే మీ యొక్క తండ్రి వారి ఇక తండ్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుంచి మీకు చెడు అనుభవాలు ఇక ఎదురయ్యే అవకాశాలున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆరాధన, మందపల్లి ఇక శనైశ్వరుని యొక్క క్షేత్రంలో తైలాభిషేకములు చేయడం వల్ల కొంతవరకు మీపై ఉన్నటువంటి మానసిక ఇబ్బంది అయినా లేదా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడేందుకు ఇక సహకరిస్తారనేది మాత్రం చెప్పవచ్చు. అంతేకాదు ఈ యొక్క సువర్ణమూర్తి వంతముచే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గి అన్ని విధములా యోగించే అవకాశం ఉన్నాయి. భూములను కొనుగోలు చేసేటువంటి అవకాశం, క్రమేపీ అన్ని విషయాల్లో కూడా ముందంజ ఉండే అవకాశం, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. మీకు వాహన ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక వాహన ప్రమాదం, ఆకస్మిక వాహన ప్రయాణం అనేది మీకు కలిగి ఒక్కసారిగా ప్రమాదంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో 2 ఊహించని మార్పులు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పుడైతే మీరు ప్రేమించి ఇక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నటువంటి అమ్మాయి మీకు హ్యాండ్ ఇచ్చి ఇక బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ యొక్క జీవితంలో మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మీకు త్వరలోనే మంచి శుభకరమైనటువంటి వార్త వినబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో కలలు కన్నటువంటి ఇక సంఘటనను ఇక మీరు నిజం చేసుకునేటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఎటువంటి అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క భార్యాభర్తలు కానీ లేదా మీ యొక్క కుటుంబ వ్యవహారాలను వేరే వ్యక్తులతో ఇక చర్చించడం లేదా మాట్లాడడం చేయడం వల్ల
మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ఆర్థిక క్రమశిక్షణలో ఇక జోప్యం లేదా జాప్యం కానీ గడిపినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ధైర్యంతో కార్యభారాన్ని నిర్వర్తించడం, ఎంత కష్టాన్నైనా సరే విజయం వైపుకు దూసుకెళ్లడం మీ యొక్క వృత్తిగా అలాగే ధ్యేయంగా పనిచేయండి. దానివల్ల మీకు ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం వచ్చే అవకాశం ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలి అంటే మీ యొక్క కష్టమే దానికి ప్రతిఫలంగా మారబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే మీపై చెడుగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో నూతన గృహం అలాగే వాహన కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సాధ్యమైనంత వరకు మీరు కష్టపడి కొంతవరకు ఇక ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క వాక్చాతుర్యంతో కొంతమంది ఇబ్బంది పడ్డా ఆ తర్వాత వారు తేరుకొని మీ యొక్క ఇంటెన్షన్ అంటే మీరు చెప్పేటువంటి మాటలను వాడు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు పెను ఒత్తిడి వలన మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం లేదా గడపలేకపోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. మీ యొక్క పని ఒత్తిడి మరింత ఇబ్బందికరంగా మారడంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. కాబట్టి విందు విధోలాలు అలాగే జూదం సెక్యులేషన్స్ వంటి ఇక విషయాలకు దూరంగా ఉండి ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు ఆర్థికపరమైనటువంటి ఇక ఉన్నతమైనటువంటి విషయాలను ఇక ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయనేది మాత్రం చెప్పవచ్చు. మీ యొక్క సోదరమణులు అలాగే అన్నదమ్ముల మధ్య కొంతవరకు పరస్పర ఇక భేదాలు వచ్చినప్పటికీ కలిసి ఉండేటట్టు ప్రయత్నాలు చేయండి. దీనివల్ల మీకు శత్రువులకు మిత్రులు కాకుండా ఉండేందుకు ప్రయత్నించడం చేయవచ్చు. అంతేకాదు ఎవరైతే మీ యొక్క శత్రువులు ఉన్నారో వారిపై ఒకానొక సమయంలో ఖచ్చితంగా మీరు ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. మీ యొక్క పతనాన్ని శాసించి అలాగే ఆశించిన వారికి ఇక ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పే విధంగా మీ యొక్క ఎదుగుదల ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి సోమరతనానికి వీడి కార్యోద్యోగులై అవ్వండి. శరీరం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే గృహము సంబంధించినటువంటి ఆనందోత్సవాలు తలపెట్టిన పనులు ఇక సత్వరంనే పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలు ఇక భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ శారీరక మానసిక వేద కలిగించే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి శారీరక ఇక పరమైనటువంటి ఇక వ్యాయామాలు చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇక సంతృప్తినిస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ రాశి వారికి వాహన ప్రమాదం ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, వాటి నుంచి బయటపడాలి అంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పనులు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.